బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు సిట్ బృందం ఎదుట హాజరు కానున్నారు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కోబోతున్నారు. 15 నెలల తర్వాత దర్యాప్తు బృందం ఎదుట ప్రభాకర్ రాబోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఆఫీసులో సిట్ టీం విచారణ చేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అమెరికా నుంచి ఇండియాకు ప్రభాకర్ రావు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. ప్రభాకర్ చెప్పే విషయాలతో గత ప్రభుత్వ పెద్దల ప్రమేయం బయటపడుతుంది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ బృందం విచారణలో నిర్ధారణకు వచ్చింది. ప్రభాకర్ రావు నోరు విప్పితేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికి వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ సాగర్, చెప్పండి, ఇప్పటికే అటు సిట్ కార్యాలయానికి బయలుదేరిన ప్రభాకర్ ఆఫీస్కి చేరుకున్నారా? విచారణ అయితే స్టార్ట్ అయిందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అఖిల, కొద్దిసేపటి క్రితమే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఏవన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు జూబ్లీస్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. తనతో పాటుగా మరో అడ్వకేట్ కూడా వచ్చారు. అతను అడ్వకేట్ ని అనుమతించకపోవడంతో ప్రభాకర్ రావు ఒకడే జూబ్లీస్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి వెళ్లారు. ఇప్పటికే మనం చూసాం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన ఆరోపణలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ఇప్పటికే సిట్ బృందం కీలకమైనటువంటి ఆధారాలు సేకరించింది. తాజాగా శ్రవణ్ రావు ఈ కేసులో A6 గా ఉన్నటువంటి శ్రవణ్ రావును కూడా ఇప్పటికే విచారించినటువంటి సిట్ బృందం కొన్ని కీలక ఆధారాలు, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగినట్లుగా కూడా కీలక ఆధారాలు, టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో ఇప్పటివరకు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పూర్తిగా ప్రభాకర్ రావు చుట్టూ తిరిగింది. ఎట్టకేలకు ప్రభాకర్ రావు 15 నెలల అనంతరం అమెరికా నుంచి సిట్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హాజరయ్యారు. అయితే కీలక అంశాలు, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెరవెనుక ఉండి నడిపించింది ఎవరు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ సంచలన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి కీలక పాత్ర ఉందన్న అంశాలు కూడా బయటపడున్నాయి. ఇటు ప్రభాకర్ రావు విచారణ కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో 2-3 అంశాలపైనే కీలకంగా సిట్ అధికారులు ప్రశ్నలు కూడా సిద్ధం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. రాజకీయ కుట్ర ఏముంది, ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఈ కేసులో దాదాపు వందలాది ఫోన్లను ట్యాప్లు చేశారు. ఇటు రాజకీయ ప్రతిపక్ష పార్టీల నేతలే కావచ్చు, సెలబ్రిటీలే కావచ్చు, వ్యాపార దిగ్గజ అధినేతలకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారన్న సంచలన విషయాలు ఈ కేసులో బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రభాకర్ రావు ఈ కేసులో ఏవన్గా ఉన్న నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారిపోతుంది. సిట్ అధికారులు తెర వెనుక సూత్రధారులు కుట్రపూరితంగా చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలక ఆధారాలు ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణలో 2 కీలక అంశాలు, తెర వెనుక ది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించింది ఎవరు, రాజకీయ కుట్ర, ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ వ్యవహారంలో ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరిగిన నేపథ్యంలో కోట్లాది రూపాయలు బ్లాక్ మెయిలింగ్ ద్వారా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున జరిగాయి. రాజకీయ కుట్రలు జరిగాయి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల కీలక డేటాను సర్వే చేసి ఇటు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఈ సర్వేలన్నింటినీ కూడా ప్రభాకర్ రావుకి చేరవేయడం, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావుతో పాటుగా ఇటు తిరుపతన్న, వీళ్ళందా భుజంగరావు, ఈ నలుగురు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్లు కూడా కీలక ఆధారాలు సేకరించారు. 2 సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసి భారీ విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తెప్పించారు. అయితే దీనికి ఆర్థికపరమైనటువంటి సహకారం ఎవరు అందించారు, తెర వెనుక వీళ్ళు 15 నెలలు విదేశాల్లో ఉన్న నేపథ్యంలో వీరికి ఎవరు సహకరించారన్న కోణంలో కూడా దర్యాప్తు విచారణ సిట్ అధికారులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో A6 దాదాపు A5 నిందితులను A2 నుంచి A3, A4, A5 వరకు A6 వరకు కూడా పూర్తిస్థాయి విచారణ అయిపోయింది. శ్రవణ్ రావు విచారణలో కూడా 2 ఫోన్లను అసెంబ్లీ ఇటు ఉప ఎన్నికల సందర్భంగా వాడినటువంటి ఫోన్లను కూడా సీజ్ చేసి దాని డేటా కూడా రికవరీ చేశారు. అందులో కీలకంగా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి సందేశాలు, ఎవరెవరి అంశాలను, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాలన్నటువంటి కీలక అంశాలు కూడా శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి ఫోన్లలో డేటా రికవరీలో సిట్ బృందం సేకరించింది. ప్రభాకర్ రావు చుట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది ఒక కీలకంగా మారబోతుంది. ఇటు 3 అంశాల మీద, రాజకీయ కుట్ర, ఆర్థికపరమైనటువంటి అంశాలు, తెర వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఇందులో ఏముంది, ఈ 3 అంశాలపైన. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో నిందితులను విచారించినటువంటి సిట్టు కీలక ఆధారాలు సేకరించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేశారన్నటువంటి కీలక ఆధారాలు కూడా ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో మనం చూడొచ్చు. ఇప్పటికే సిట్ బృందం కూడా ఇప్పటికే 2వ అంతస్తుకి ప్రభాకర్ రావు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. మనం చూడొచ్చు, రాజకీయ కుట్రలు, ఆర్థికపరమైనటువంటి కుట్రలు, ఎన్నికల సందర్భంగా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా జరిగిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ అనేది కీలకంగా మారబోతుంది. కీలక చిక్కుముడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా
ప్రభాకర్ రావు విచారణానంతరం వీడే అవకాశం ఉంది. గత ప్రభుత్వ కుట్రలు పెద్దల హస్తం ఏ విధంగా ఉంది ఈ వ్యవహారంలో అనేది కూడా ప్రభాకర్ రావు విచారణలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్గా బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్ల పాటు తను నడిచిందే వేదం, తను నడిచిందే మాట అన్నట్టుగా వివరించాడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మొత్తం ఎంటైర్ తెలంగాణలో ప్రతి ఒక్క ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు. సినిమా వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అంటే ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ 2023లో పోటీ చేయడం కోసం చాలా వరకు వాళ్ళకి డబ్బు సమకూర్చడంలో ప్రభాకర్ రావు చాలా కీలక పాత్ర పోషించాడు. నిన్న రాత్రి ఎయిర్పోర్ట్కి అతను అమెరికా నుంచి లండన్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఆ సమయంలో కూడా ప్రభాకర్ రావుతో పాటు గతంలో పనిచేసిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు కావచ్చు, ఎస్ఐబి వాళ్ళు కావచ్చు, ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ఉన్న చాలామంది పోలీసులు ప్రైవేటు వ్యక్తుల రూపంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అటెండ్ అయ్యారు. అంటే ప్రభాకర్ రావు నెట్వర్క్ ఆషామాషి నెట్వర్క్ కాదు, చాలా బిగ్గెస్ట్ నెట్వర్క్ని మెయింటైన్ చేశాడు. ప్రతి చోట ప్రభాకర్ రావు మనిషి ఉండే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అతను తన లింకులన్నీ కూడా ఉంచుకున్నాడు. ఎందుకంటే ప్రభాకర్ రావు నిన్న రాత్రి 30 మందికి పైగా ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకున్నాడు. ప్రైవేట్ వ్యక్తుల్ని 40 మందికి పైగా పెట్టుకున్నాడు. అతను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటే అడుగడుగున సిబ్బంది అడ్డుకొని మీడియా వాళ్ళపైన పిడిగుద్దులు కురిపించారు. మీడియా వాళ్ళని ఇట్లా మోచేతులతో గుద్దుతూ గాయపరిచారు. అంటే ప్రభాకర్ రావు అతను మరి ఏ రకమైన వ్యక్తి, అతను ఎంత క్రిమినల్ అనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుని ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆపరేషన్గా చెప్పచ్చు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రొక్లైన్డ్ క్రిమినల్గా ప్రభాకర్ రావుని ప్రకటించి ఆ విషయాన్ని సుప్రీంకోర్టు ముందు లీగల్గా ప్రతి అంశాన్ని ఉంచాడు. ఎందుకంటే ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఈ కేసుల్ని మామూలుగానే డీల్ చేస్తుంటారు, కానీ ప్రభాకర్ రావు కేసుని మాత్రం చాలా ఎఫెక్ట్గా అంటే అన్ని ఎఫర్ట్లు పెట్టి కూడా విజయ్ కుమార్ పెట్టాడు. ఎందుకంటే అతనికి సపరేట్ పాస్పోర్ట్ ఇష్యూ చేయడంలో కావచ్చు, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తేవడంలో కావచ్చు, ప్రొక్రైడ్ క్రిమినల్గా ప్రకటిత అతను ఏదైతే నిషేధిత క్రిమినల్గా కూడా అతని ఫోటోల్ని ప్రచురించుతా అన్న కాడికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకెళ్ళింది. ఒకవేళ ప్రభాకర్ రావు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే మాత్రం డీసీపీ విజయ్ కుమార్ తెలంగాణ మొత్తం ప్రభాకర్ రావు కనబడటలేదు, ప్రభాకర్ రావుని పట్టిస్తే ఇన్ని కోటి రూపాయల జరిమానా, 5 కోట్ల జరిమానా అని కూడా డైరెక్ట్గానే వేసేటోడు. అది ఇక్కడ ఓన్లీ తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో, అన్ని రైల్వే స్టేషన్లో, అన్ని బస్ స్టాండ్లలో కూడా ఫోటో పెట్టేవాడు. సో అమెరికాలో కూడా ఇదే తంతి కొనుక్కోది. ఇప్పటికే ఆ నజరానాకు సంబంధించి కూడా దాదాపుగా 5 కోట్ల వరకు కూడా ప్రకటించే అవకాశం ఉండేది. సో ఓవరాల్గా ప్రభాకర్ రావుని ఇండియాకు తీసుకురావడంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కావచ్చు, గత కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి కూడా ఎఫర్ట్ ఉంచాడు. గత మార్చి 10-12 తారీఖు మధ్య ఈ కేసు మొదట నమోదైన తర్వాత ప్రభాకర్ రావు ఇందులో మెయిన్ క్రిమినల్గా అతను ఇందులో ఎఫ్ఐఆర్లో జమాడు. తనకు ఎఫ్ఐఆర్ అవుతున్నట్టుగా ముందుగే తెలుసుకున్న తర్వాత తను మొదట తిరుపతికి వెళ్ళాడు. తిరుపతికి యాత్రల పేరిట వెళ్ళి అక్కడి నుంచి కుటుంబ సభ్యుల్ని వదిలేసి తను చెన్నై వెళ్ళాడు. చెన్నై నుంచి డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ నుంచి అమెరికా పారిపోయాడు. అంటే ప్రభాకర్ రావు నెట్వర్క్ ఎంత పెద్దదని కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక అమెరికాలో ఉండి మొత్తం కోర్టు వ్యవహారాన్ని అమెరికా నుంచే తన లాయర్ ద్వారా ప్రాసెస్ చేయించాడు. తనతో పాటు మరో న్యూస్ ఛానల్ అధినేతను శ్రవణ్ రావుని కూడా పిలిపించుకున్నాడు. కానీ శ్రవణ్ రావు ఇదే కేసులో తప్పనిసరి ఇండియాకు రాని, అంటే తప్పనిసరి వచ్చే పరిస్థితి కోర్టు కల్పించింది. తను కూడా సేమ్ సుప్రీంకోర్టు ఆదేశాలతో అరెస్టు కావద్దన్న దాని నేపథ్యంలో ఇక్కడ అయ్యాడు. కానీ చాలా కేసులు కూడా శ్రవణ్ రావు నమోదయ్యాయి. శ్రవణ్ రావు వేరే వ్యవహారంలో రియల్ ఎస్టేట్ కావచ్చు, మిగతా బెదిరింపుల వ్యవహారంలో కూడా తను అరెస్ట్ అయిన పరిస్థితి. సో మొత్తం ఈ ఎంటైర్ కేసులో ప్రభాకర్ రావు అనేది తను జూబ్లీహిల్స్ పోలీసుల ముందు వాళ్ళు అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ నాగేష్, ఎట్టకేలకైతే ఫైనల్ గా ప్రభాకర్ రావు అయితే విచారణకు హాజరయ్యారు. అసలు సిట్ బృందం అయితే మెయిన్ గా వినిపిస్తున్న ప్రశ్న ఏంటి అంటే ఎవరి ఆదేశాలతో ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, సో రాజకీయంగా ఎవరు మీకు ఆదేశాలు ఇచ్చారు అనేది కూడా మనం వినిపిస్తున్న ప్రశ్న. ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఎటువంటి కీలక ప్రశ్నలు సిట్ సంధించబోతుంది, సిట్ బృందంలో ఎంతమంది అధికారులు పాల్గొనబోతున్నారు? రాజకీయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరే ప్రధానంగా వినిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రి ఆదేశాలతో కొనసాగుతుంది. సో ఈ కేసుని మొదటి నుంచి కూడా మన క్రైమ్ సీనియర్ ప్రతినిధి సురేష్ పర్యవేక్షిస్తున్నాడు. సో ఇప్పుడు సిట్ మామూలుగా విచారణ కొనసాగుతుంటుంది.
ఏ అంశాన్ని ప్రధానంగా తీసుకుంటారు? ప్రొక్లైమ్డ్ క్రిమినల్గా ప్రకటించడం అనేది బిగ్ ఇష్యూ. అసలు ఈ కేసుని పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరు నిందితులను అరెస్ట్ చేశారు. కానీ ప్రభాకర్ రావుకి ఉన్న సోర్సు ఇన్ఫర్మేషన్తో కేసు నమోదైన వెంటనే ఆయన మరుసటి రోజే తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి అమెరికా పారిపోయాడు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు చెప్పేసి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక విదేశాలకు పారిపోయిన నిందితుడిని తిరిగి ఇండియాకి రప్పించేటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దర్యాప్తు బృందం వినియోగించింది. మొదట రెడ్ కార్నర్ నోటీస్ ఏదైతే సిబిఐ ద్వారా మన స్టేట్ నుండి సిఐడి నుంచి సిబిఐకి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి అక్కడ కేంద్ర మంత్రిత్వ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖతోని మానిటరింగ్ చేసి అప్పటి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్న సమయంలో హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆయన స్వయంగా సిబిఐ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ కేసు తీవ్రతను వివరించడం జరిగింది. అసలు అంటే 100 కేసులు పెండింగ్లో ఉంటాయి విదేశాల నుంచి నిందితులను అప్పచెప్పాలంటే. ఆ కేసులకు సంబంధించిన తీవ్రతలో ఈ కేసు చాలా తీవ్రమైనది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి చాలామందిని వేధింపులకు గురి చేసి వారి ఫోన్లను ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా వివరంగా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దాంతో సిబిఐ ప్రక్రియ స్టార్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీసులు కూడా ప్రాసెస్ అయిపోయి ఇంటర్పోల్ అధికారులకు అందాయి. ఆ తర్వాత ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేశాడు. హైకోర్టు క్లియర్గా పోలీసులు కౌంటర్ చేయడంతో ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు ఏదైతే ప్రొక్లైమ్డ్ అఫెండర్కి సంబంధించి ఎవరైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉంటే ఆ క్రిమినల్ రావట్లేదు, కావాలని విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి ఈ సంవత్సరం జనవరిలో నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు దర్యాప్తు బృందం. ఆ పిటిషన్ వేసిన సందర్భంలో ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రభాకర్ రావుని గుర్తించాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరడం జరిగింది. దానికి 6 నెలల సమయం పట్టింది. పోయిన నెలలో ప్రభాకర్ రావుని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా గుర్తిస్తామని చెప్పేసి కూడా నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నోటీసులు కూడా జారీ చేసింది. ఆ నోటీసులను ప్రభాకర్ రావు ఇంటికి అంటించడం జరిగింది. జూన్ 20 లోపు మీరు తిరిగి ఇండియాకు కానీ విచారణ అధికారి ముందు హాజరు కాకుండా, నాంపల్లి కోర్టులో హాజరు కాకుండా మిమ్మల్ని ప్రకటిత నిందితుడిగా ప్రకటిస్తామని చెప్పేసి ఆ నోటీసుల సారాంశము. దానికి సంబంధించే ఇప్పుడు ఇంకా గతి లేని పరిస్థితిలో ప్రభాకర్ రావు ఇక రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిండు. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. మీకు పాస్పోర్ట్ అందిన తర్వాత, ఎందుకంటే ఆయన పాస్పోర్ట్ రద్దు చేయించారు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు, వీటన్నిటికీ సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచి కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ రాలేదు. కానీ కొంచెం రిలీఫ్ లభించింది, నాట్ టు అరెస్ట్. ఎందుకంటే ఆయన పిటిషన్ని మరొకసారి విచారిస్తాము, అప్పటి వరకు మీరు పోలీస్ విచారణకు హాజరు కావాల్సిందే, మీకు ఏదైతే ట్రావెలింగ్ వీసా వచ్చిన తర్వాత 3 రోజుల్లో విచారణ బృందం ముందు హాజరు కావాల్సిందే అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పూర్తిగా సహకరించాలని కూడా చెప్పింది. కాబట్టి ఈరోజు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో భుజంగారావు, ప్రణీత్ రావు, తిరుపతి అన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు, వీరందరూ చెప్పింది ఒకటే పేరు, ప్రభాకర్ రావు ఆదేశిస్తే మేము పని చేశాము, మాతో ఇందులో సొంత నిర్ణయాలు ఏవీ లేవు, ఎస్ఐబి చీఫ్గా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఏ పని అప్పచెప్తే మేము ఆ పనిని విజయవంతంగా చేశాము, ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమే అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలను, అప్పటి ఉన్న ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలను కూడా సిట్టు దర్యాప్తు విచారించింది. మీ నెంబర్లను ట్యాపింగ్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది మీకు తెలుసా అంటే వాళ్ళు కూడా నిజంగానే, అంటే కొందరు ఇచ్చారు ఎమ్మెల్యేలు, ఎందుకంటే సిట్టుతో అధికారులు పనిచేసినటువంటి వారికి సంబంధాలు ఉన్నవారికి మాకు కొందరు డబ్బులు ఇచ్చేది ఉంది, మాకు కొంచెం మా మాట వినట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వారికి సంబంధించిన ఫోన్లో ట్యాపింగ్ చేయండి అని చెప్పేసి షాద్నగర్ ఎమ్మెల్యే కూడా ఒక నెంబర్ 2 నెంబర్లని దర్యాప్తు బృందం సిట్టు అప్పుడు ఉన్నటువంటి సిబిఐ ఎస్ఐబి కార్యాలయానికి ఇస్తే వాళ్ళు వాటన్నిటి రికార్డు చేసి మళ్ళీ ఆ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఆయన సిట్టు ముందర చెప్పాడు, మీడియా ముందు కూడా వచ్చి నాకు తెలిసిన కొన్ని నెంబర్లను నేను ఇచ్చాను, వాళ్ళు ట్యాపింగ్ చేసి నాకు సమాచారం చెప్పారు అని చెప్పారు. అయితే స్పష్టంగా ఇక్కడ ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారు, బ్లాక్మెయిల్కి దిగారు, డబ్బులు వసూలు చేశారు, వీటన్నిటికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు 15 నెలల నుంచి కొనసాగిన విచారణలో అనేక ఆధారాలు దర్యాప్తు బృందం సేకరించింది. వాటిని ఒక్కొక్కటిగా ఇప్పుడు ప్రభాకర్ ముందు ఉంచి ఆయన తప్పించుకునే ప్రయత్నం లేకుండా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఏమాత్రం నాకు తెలియదన్నా కూడా సుప్రీంకోర్టుకు మళ్ళీ ఒక అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ప్రభాకర్ రావు ఏ విషయంలో కూడా సహకరించట్లేదు, ఇతన్ని అరెస్ట్ చేసేందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా
పిటిషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే లీగల్గా ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దర్యాప్తు బృందం వినియోగించుకుంటుంది. ఎస్పెషల్లీగా వెస్ట్ జోన్ డీసీపీ కేసు నమోదైనప్పటి నుంచి ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నాడు. ఒక ఐఓ వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరిని ఐఓగా నియమించడం జరిగింది. ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయండి, వారిపై చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ కేసులో అన్ని అరెస్టులు అయినాయి. కానీ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తేనే ఈ కేసులకి సంబంధించిన పూర్తి విచారణ కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. నిందితులంతా ఆయన పేరు చెప్పారు. ఇందులో ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఎవరిచ్చారు? ఎస్ఐబికి సంబంధించిన నిధులు, ఎందుకంటే నక్సలైట్ వింగ్కి సంబంధించి సంఘ విద్రోహకులకు సంబంధించిన బడ్జెట్ని కొంచెం ప్రభుత్వం ప్రత్యేకంగా ఎస్ఐబికి కేటాయిస్తుంది. ఆ బడ్జెట్ని కూడా ప్రభాకర్ రావు దుర్వినియోగం చేసుకున్నాడు. ఆయనకున్న పవర్తోనే ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసి సొంతంగా వాడుకున్నాడు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి అక్రమ లేఅవుట్లు చేసి వారికి సహకరించాలి, లేదంటే మిమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఫోన్ ట్యాపింగ్ తర్వాత కొన్ని తప్పుడు కేసులు నమోదైన వారు కూడా ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక మార్కెటింగ్ బిజినెస్ మ్యాన్ ఒక అతను వచ్చి నన్ను కిడ్నాప్ చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్రమంగా బదలాయించారు నా పేరు మీద షేర్లు అని చెప్పేసి కూడా ఆ కేసు కూడా ఉంది. ఆ కేసులో రాధాకిషన్ రావు నిందితుడిగా ఉన్నాడు. ఓ టాస్క్ ఫోర్స్ సిఐని నిందితుడిగా చేర్చారు. ఆ కేసు విచారణ ఇదే పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని మొత్తం తెలంగాణలో ఒక విధ్వంసకరమైన చర్యలకు ప్రభాకర్ రావు పాల్పడ్డాడు. ఆయనకున్న అధికారాలను దాటి మరి ఆయన పరిధి దాటి ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పేసి కూడా ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులంతా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఈరోజు విచారణ ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉండబోతున్నాడు. ఆయన ఇచ్చే స్టేట్మెంటు ఇప్పటి వరకు పోలీసులనే అరెస్ట్ చేశారు. కాబట్టి రాజకీయ నాయకుల పాత్ర ఉంది. బీఆర్ఎస్లో కీలకమైనటువంటి వ్యక్తులంతా ప్రభాకర్ రావు టచ్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ సొంత అవసరాలకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది వ్యక్తిగత జీవితాల విషయాలు తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు కూడా అన్ని ఆధారాలు ఇప్పటికే అధికారులు చేశారు. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభాకర్ రావు విచారణకు వస్తే అది ఏ విధంగా విచారించాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సిద్ధం చేసుకొని అధికారులు ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇప్పుడు డీసీపీ కూడా వెస్ట్ జోన్ డీసీపీ రాబోతున్నారు. డీసీపీ ఆధ్వర్యంలోనే విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పకడ్బందీగా విచారిస్తున్నారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు వెంబడి ప్రభాకర్ రావు కొడుకు ఆయన బంధువులు వచ్చారు. కానీ ప్రభాకర్ రావుని ఒక వ్యక్తిని మాత్రమే అలో చేయడం జరిగింది. ప్రభాకర్ రావు పై అంతస్తులో ఆయన విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఒకలాగుంటుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత విచారణ ఒకలాగుంటుంది. ఇంకొక విషయం ఇందులో ఏంటంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించడంలో పోలీసులు చాలా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఎందుకంటే విదేశాలకి పారిపోయిన నిందితులను ఇంత త్వరగా 14 నెలల్లో స్వదేశానికి తెప్పించిన కేసు ఇదే మొదటిగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించడానికి ఉన్న అవకాశాలన్నిటిని కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అందులో పోలీసులు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా వెస్ట్ జోన్ డీసీపీ కూడా ప్రత్యేకంగా చట్టంలో ఉన్నటువంటి రూల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చట్టంకి ఎవరు అతిథి కాదు, ఎవరు తప్పించుకోలేరు. తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతుందో ప్రభాకర్ రావుకి సంబంధించిన విషయంలోనే ఆయన అమెరికా నుంచి అనేక సమస్యలు చెప్తూ ఆరోగ్యంగా బాగలేను, క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన చాలా ఫిట్గా ఉన్నాడు. మనం నిన్న ఎయిర్పోర్ట్లో చూసాము. దాదాపు 3.5 గంటల పాటు ఇమిగ్రేషన్ ఆఫీస్లో కూర్చోవడం జరిగింది. అక్కడ ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు. బయటకు వచ్చే సందర్భంలో కూడా ఆయన యాక్టివ్గానే ఉన్నాడు. దాదాపు ఆయన ప్రైవేట్ సైన్యాన్ని కూడా దాదాపు 70 మందిని ఎయిర్పోర్ట్కి తెప్పించుకోవడం జరిగింది. అందులో బౌన్సర్లు కూడా ఉండడం జరిగింది. ఆయన రాత్రి ఇంటి వరకు కూడా కాన్వాయ్ ద్వారా ఆయన ఇంట్లో డ్రాప్ చేసి తిరిగి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు ప్రభాకర్ రావుని విచారించి చాలా స్పష్టమైన ఆన్సర్లు రాబట్టే అవకాశం కనబడుతుంది. రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా ముఖ్యంగా ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు. వారికి కూడా నోటీసులు ఇచ్చి ఈ కేసులో ఆయన నోరు విప్పితే ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చి ఈ కేసులో వారిని విచారిస్తే తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలే మొదలయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే తెలంగాణ జూన్ నెలలో చాలా హై ప్రొఫైల్ కేసులు ఉన్నాయి. ఒకవైపు కేటీఆర్ ఏసీబీ ఎదుట హాజరు కాబోతున్నాడు. ఈరోజు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నాడు. కేసీఆర్ ఈ నెల 11న కమిషన్ ముందు హాజరు కాబోతున్నాడు. జూన్ నెల అనేది ఇక్కడ హైదరాబాద్లో చాలా హాట్ టాపిక్గా మారింది.
ఖచ్చితంగా సురేష్. ఒక ఏదో ఒకటి జరగబోతుంది. ఆ పాత కేసులన్నీ తిరగదోడుతున్నారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు అని చెప్పేసి కూడా పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సురేష్, మీరు అన్నదాన్ని బట్టి ఈ కేసు తీవ్రత కూడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే జనరల్గా ఇలాంటి కేసెస్లో నిందితుడు విదేశాలకి పారిపోయినప్పుడు అతన్ని మళ్ళీ ఇండియాకి రప్పించడానికి ఎటువంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఈ కేసుకి సంబంధించి హోల్ క్రెడిట్స్ గోస్ టు డీసీపీ విజయ్ కుమార్, అలాగే కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరావు కనుకోవచ్చా? వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఖచ్చితంగా, ఎందుకంటే అమెరికాకి పారిపోవడానికి కారణం కూడా ప్రభాకర్ రావుకి ఆయనకి ఉన్న ఇన్ఫార్మర్లు కూడా ఆ విధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు మొదటిగా ఆయన ఇక్కడ కేసు నమోదైన విషయం ఆయనకు తెలవడంతో వెంటనే ఆయనకు సమాచారం వెళ్ళింది, అమెరికా పారిపోయాడు. ఆ తర్వాత ఆయనని తీసుకురావడానికి కొంచెం కష్టమైంది. ఎందుకంటే ఆయన విదేశాలకు పారిపోయి రాజకీయ శరణార్థిగా నన్ను గుర్తించాలని చెప్పేసి కూడా అక్కడ పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనను రప్పించడానికి అనేక ప్రయత్నాలు, ఎందుకంటే ఒక నిందితుడు విదేశాలకు పారిపోతే తిరిగి రప్పించడానికి ఉన్నటువంటి చట్టంలో ఉన్న సెక్షన్లన్నిటిని కూడా పోలీసులు ఉపయోగించారు. వాటన్నిటి ద్వారా కోర్టు ద్వారానే, ఎందుకంటే కోర్టు ద్వారానే నాంపల్లి కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయించారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు సిబిఐ ద్వారా, ఎందుకంటే మన తెలంగాణ సిఐడి ద్వారా సెంట్రల్లో ఉన్న సిబిఐకి రెడ్ కార్నర్ నోటీస్ పంపించి అక్కడి నుంచి విదేశాల్లో ఉన్నటువంటి ఇంటర్పోల్ అధికారులకి సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ సర్వ్ చేస్తుంది. అది కూడా చాలా 10,000 కేసులకు పైగా రెడ్ కార్నర్ నోటీసులు పెండింగ్లు ఉన్నాయి దేశంలో. కానీ ప్రభాకర్ రావు కేసుకు సంబంధించి ఈ కేసు తీవ్రతకు సంబంధించి అధికారులు చేసిన కృషితోనే ఇప్పుడు ప్రభాకర్ రావు హైదరాబాద్కి రావడం జరిగింది. విచారణకు హాజరయ్యాడు. ఇప్పుడు విచారణలో ఆయన నోరు విప్పి ఏమేమి విషయాలు చెప్తున్నా అనేది కూడా ఈరోజు తెలిసే అవకాశం ఉంది. మొదటి రోజు కాబట్టి ఆయనకు కొంచెం సమయం ఇచ్చి క్వశ్చన్లు అన్నీ కూడా చెప్తారు. ఇవన్నిటికి ఆన్సర్లు చెప్పాలని ఆయనని అడుగుతారు. కాబట్టి ఆయన ఒకవేళ విచారణకు సహకరించకుంటే ఇప్పుడు ఆగస్టు 5 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. 5వ తేదీన మళ్ళీ విచారిస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఈ 2 నెలల్లో ఎన్నిసార్లు అయినా ప్రభాకర్ రావుని పోలీసులు విచారణకు పిలవచ్చు, ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవచ్చు, ఈ కేసుకు కావాల్సిన ఆధారాలన్నీ ఆయనను అడగవచ్చు, విచారించవచ్చు. దానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ప్రభాకర్ రావు నుంచి వీలైనంత సమాచారాన్ని పోలీసులు ఆయన నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రభాకర్ రావుకి ఎవరు ఫోన్ నెంబర్లు ఇచ్చారు, ఆ ఫోన్ నెంబర్లని ఎవరెవరికి ఇచ్చి ట్రాపింగ్ చేయించాడు, అదే ఈ కేసులో చాలా కీలకం. ఎందుకంటే ప్రభాకర్ రావుకి కొంతమంది వ్యాపారులై, రాజకీయ నాయకులవి, ఇంకా వ్యక్తిగత అంటే వాళ్ళకి కావాల్సిన వారికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే ప్రభాకర్ రావుని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వినియోగించుకున్నారన్నారు. అందులో భాగంగానే ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావుని కూడా పోలీసులు ఇదే కేసులో 5 సార్లు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆయన ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుకి శ్రవణ్ రావుకి చాలా అత్యంత సన్నిహితం ఉంది. డెన్ లైన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయననే స్వయంగా చెప్పడం కూడా జరిగింది, ప్రభాకర్ రావు ఎక్కడ విదేశాలకు పారిపోయినా తీసుకువచ్చి ఇక్కడ విచారిస్తామని చెప్పారు. అదే ఇప్పుడు జరుగుతుంది. ప్రభాకర్ రావు నోరు విప్పితే రాజకీయ నాయకుల పేర్లు బయటపడే అవకాశం ఉంది. ఈ కేసులో వేగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక లెక్క ఉంటుంది, ఇప్పటి నుండి జరిగే విచారణ మరొక లెక్క ఉంటుందని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఎస్ఐబి చీఫ్గా పనిచేసినప్పుడు వై కేటగిరీ సెక్యూరిటీ ప్రభాకర్ రావుకు ఉండేది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఉండేది. అలాగే ఎస్ఐబికి సంబంధించిన ఫండ్స్ అన్ని దుర్వినియోగం చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకొకటి, ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి ఆధారాలు ఎన్నో సంవత్సరాల నుంచి గత ప్రభుత్వాలు సేకరించిన ఆధారాలను కూడా మొత్తం హార్డ్ డిస్క్లని స్మాష్ చేసి మూసీ నదిలో పాడేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. ఆ ఆధారాలన్నీ ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? అవి కూడా ప్రభాకర్ రావు చెప్తేనే మేము ధ్వంసం చేశామని చెప్పేసి ప్రణీత్ రావు చెప్పాడు. ఇప్పుడు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న, అదేవిధంగా రాధాకిషన్ రావు, వీళ్ళు నలుగురు ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా ప్రభాకర్ రావు ముందు ఉంచి ఆయనను విచారించబోతున్నారు. ఇప్పుడు ఏసీపీ వెంకటగిరి ఆయనను విచారిస్తున్నాడు. మరికొద్ది సేపట్లోనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఇక్కడికి చేరుకొని విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు నుంచి అన్ని విషయాలు రాబడతారు. కేసుని కొలికి తెచ్చే ప్రయత్నం ఉంది. ఈ కేసు పూర్తి విచారణ అయిన తర్వాత నిందితులకు శిక్ష పడే విధంగా పోలీసులు ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే రోజుల్లో ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ పాల్పడాలంటే ఈ కేసులో శిక్ష పడడం చాలా ముఖ్యం. అంటే విచారణ చేసి వదిలేయడం కాకుండా కోర్టులో ఆధారాలు సబ్మిట్ చేసి
నిందితులకు శిక్ష పడితే ప్రజలకు ఒక మెసేజ్ వెళ్తుంది, అదేవిధంగా ముందు వచ్చే అధికారులకు కూడా ఒక హెచ్చరికలాగా ఉంటుంది. కాబట్టి శిక్ష పడడం కూడా ఈ కేసులో చాలా ముఖ్యం. అందుకు కావాల్సిన టెక్నికల్ ఎవిడెన్సు, స్టేట్మెంట్స్, సాక్ష్యాధారులను అందరినీ కూడా పకడ్బందీగా పోలీసులు సేకరించడం జరిగింది. ప్రతి విషయాన్ని కోర్టుకు ఎప్పటికప్పుడు తెలియడం చెప్తున్నారు. ఎందుకంటే ఏదైతే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేస్తారో ఆ ఛార్జ్షీట్కి సంబంధించిన ప్రతి విషయం అంటే కేసులో డెవలప్మెంట్ జరగగానే కోర్టు దృష్టికి తీసుకెళ్లడం, ఈ ప్రొక్లైమ్ అఫెండర్గా ప్రకటించే విధంగా ఆర్డర్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి విజయవంతంగా వీళ్ళంతా కూడా ఈ ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించగలిగారు. ఇప్పుడు ప్రభాకర్ రావు లోపలికి వెళ్ళి విచారణ ఎదుర్కొంటున్నాడు. విచారణ తర్వాత మరికొన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. హాజరు కావడానికి ప్రభాకర్ రావు చెప్పిన మెయిన్ రీజన్ క్యాన్సర్ ఉంది, అనారోగ్యంగా ఉన్నాను, రాలేనంటూ విచారణకు ఆయన చెప్పిన రీజన్ అధికారులకి. సో దీనికి సంబంధించి నిన్న చూస్తే ఫిట్గానే ఉన్నారంటున్నారు. మరి దానికి సంబంధించి ఆయన మన మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేశారా? పోలీసులు ఏమంటున్నారు ఈ పాయింట్కి సంబంధించి? నిన్న ఎయిర్పోర్ట్లో దిగగానే దాదాపు 8:15కి ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఆ తర్వాత మిగతా ఫ్లైట్లో వచ్చిన ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసారు. కానీ ప్రభాకర్ రావుని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు బృందానికి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి, రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి, పలానా నిందితుడు పాస్పోర్ట్ రద్దయింది కాబట్టి ఎయిర్పోర్ట్లో దిగాడు, ఇతన్ని మేము అదుపులోకి తీసుకున్నాము, మీరు వచ్చి అదుపులోకి తీసుకుంటారా అని చెప్పేసి ఇక్కడున్న దర్యాప్తు బృందం ఐఓ ఎవరైతే వెంకటగిరి జూబ్లీహిల్స్ ఏసీపీ వెస్ట్ జోన్ డీసీపీకి సమాచారం ఇచ్చారు. వాళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ప్రాసెస్ పూర్తి చేసి ఆయనను పంపించండి అని చెప్పేసి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రభాకర్ రావుని రాత్రి 11:40 ఎయిర్పోర్ట్ నుంచి బయటికి పంపించారు. దాదాపు 3.5 గంటలు ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన చాలా యాక్టివ్గా నవ్వుకుంటూ బయటికి రావడం జరిగింది. ఆయన ఫిట్గా కూడా ఉన్నాడు, ఎందుకంటే మంచి టీషర్టు జిన్ పాయింట్ వేసుకొని బయటికి రావడం జరిగింది. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా వచ్చారు. దాదాపు అంటే ప్రభాకర్ రావు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పటికీ 10-20 మంది లోపల ఆయనని వెల్కమ్ చెప్పడానికి ఉన్నారు. కానీ ఆయన ఏదైతే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ దాటి బయటికి వచ్చాడో అప్పుడు దాదాపు 70-80 మంది ఒక్కసారిగా అక్కడికి రావడం జరిగింది. ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకున్నారు ముందుగానే ఆయన, ఎందుకంటే ఆయన చాలా హై పొజిషన్లో పనిచేశాడు. ఎస్ఐబి అనేది చాలా కీలకం. ఆ ఎస్ఐబిలో చీఫ్గా పనిచేశాడు. ఆయనకు వైస్ సెక్యూరిటీ ఉండేటప్పుడు ఆ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఇప్పుడు కూడా అలాంటి సెక్యూరిటీనే ఇప్పుడు ఆయన ప్రైవేట్గా ఏర్పాటు చేసుకున్నాడు ఎయిర్పోర్ట్లో. ఇంటి దాకా ఆ సెక్యూరిటీ ఆయనకి పెట్రోలింగ్ నిర్వహించారు. కాబట్టి బౌన్సర్లను ముందే మాట్లాడుకొని ఐ ఇన్ఫ్లుయెన్స్ చేసే బౌన్సర్లు, ఎందుకంటే ఒక్కొక్కరు దాదాపు 150 కిలోలు ఉండే బౌన్సర్లను పెట్టుకున్నారు. ఒక్కరు ఒక చేత్తో నూకేస్తే దాదాపు ఒక 10 మీటర్ల దూరం పడేంత ఫోర్సబుల్గా రాత్రి అక్కడ నెట్టేయడం జరిగింది. నేను అక్కడే నిన్న కవరేజ్ చేసి ప్రభాకర్ రావుని మాట్లాడించే ప్రయత్నం చేశాను. కానీ మనతో పాటు అక్కడున్న చాలామంది మీడియా మిత్రులని బౌన్సర్లు నెట్టివేయడము, గుద్దడం ఎల్బోలతోనే. పోలీసులు బౌన్సర్లకి గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. ఎల్బోతో ఎవరిని కూడా నెట్టొద్దు అని చెప్పారు. ఎల్బోతో నెడితే మీపై క్రిమినల్ కేసు చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. బౌన్సర్లకు ఉండాల్సిన గైడ్ లైన్స్లని పాటించాలని చెప్పేసి నోటు కూడా రిలీజ్ చేశారు. కానీ బౌన్సర్లు ఎక్కడ ఇలాంటి పాటించట్లేదు. విఐపి సెక్యూరిటీ, ఫంక్షన్లు, ఈవెంట్లు అని చెప్పేసి ఇష్టానుసారంగా బయట సేమ్ మళ్ళీ నిన్న ఒకసారి బయటపడింది బౌన్సర్ల అరాచకము. ప్రభాకర్ రావు అమెరికా నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత పూర్తిగా బౌన్సర్లతో ఆయన సెక్యూరిటీ తీసుకొని మీడియాపై దాడి చేసే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ఆయన BMW కారు, డిఫెండర్ కారులో ఎయిర్పోర్ట్ లో ప్రభాకర్ రావుని రిసీవ్ చేసుకోవడానికి ఒక కస్టమ్స్ అధికారి వచ్చారు అనేది కూడా మనం విన్నాం. సో ఎవరా కస్టమ్స్ అధికారి? దీని గురించి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే డ్యూటీలో ఉండి ఒక నిందితుడిని రిసీవ్ చేసుకోవడానికి రావడం అనేది చట్టరీత్యా నేరం కదా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన చాలా భారీ కేసులో నేరస్తుడిగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా అక్కడ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కాగానే కస్టమ్స్ అధికారులే ముందుగా ఎవరైనా ప్యాసింజర్లని చెక్ చేశారు. కానీ ప్రభాకర్ రావుకి వెల్కమ్ చెప్పి వెల్కమ్ టు ఇండియా అని చెప్పేసి ప్రభాకర్ రావుకి ఆ అధికారి చెప్పాడు. వెంటనే అక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు గమనించి దానిపై సీరియస్ అయ్యి కస్టమ్స్ పై అధికారులకి ఆ అధికారిపై రిపోర్ట్ పెట్టడం జరిగింది. కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నేరస్తుడికి కస్టమ్స్ అధికారి డ్యూటీలో ఉండి, సరే డ్యూటీ లేకుండా పర్సనల్గా వచ్చి వెల్కమ్ చెప్తే వేరు, కానీ ఆయన డ్యూటీలు అక్కడ విధులు నిర్వహిస్తూ ఆయననే స్వయంగా వెళ్ళి ప్రభాకర్ రావుకి వెల్కమ్ చెప్పడం, ఆయనతో ఉన్న సంబంధాలు కావచ్చు, అంటే ప్రభాకర్ రావు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలడని
అనేది ఇది కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే ప్రతి చోట ప్రభాకర్ రావు మనుషులు ఉన్నారు. ఎందుకంటే ఆయన చాలా సంవత్సరాలు ఎస్ఐబిలో పనిచేయడం జరిగింది. ఎస్ఐబి సమాచారం కోసం నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఆ నెట్వర్క్లో ఉన్న కొంతమంది ఇంకా ప్రభాకర్ రావుకి సమాచారం ఇస్తున్నారు. అదేవిధంగా ఆయనకు పని చేస్తున్నారు. రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఆయనకి అంటే ఆయన ఇచ్చిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వారికి వెసులుబాటుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆయనకి తిరిగి సహాయం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆయన వచ్చిన సందర్భంలో కస్టమ్స్ అధికారి స్వాగతం చెప్పడం పైన పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి పై అధికారులకి రిపోర్ట్ కూడా పెట్టారు. ఇక్కడ ఒక పలానా కస్టమ్స్ అధికారి వెల్కమ్ చెప్పాడు, ఆయనపై చర్యలు తీసుకోండి, మేము కేసులో ఉన్న నిందితుడిని మా అబ్జర్వ్లో ఉన్న సమయంలోనే దానికి సంబంధించిన ఫోటోలు అక్కడ రిసీవ్ చేసుకున్నకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక నివేదిక రూపంలో కస్టమ్స్ పై అధికారులకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రావు ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి లేట్ అవుతుంది కాబట్టి ఈరోజు కొంచెం లేటుగా వస్తానని చెప్పి 11 తర్వాత ఆయన విచారణకు హాజరయ్యారు. ఇక సాయంత్రం వరకు కూడా ఆయనని విచారించే అవకాశం ఉంది. ఆయన ప్రభాకర్ రావు చెప్పే స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. రైట్, ఎట్టకేలకు 15 నెలల తర్వాత అమెరికా నుండి ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగొచ్చారు. ఈరోజు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం ఎదుట విచారణకైతే హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో పోలీస్ స్టేషన్లో సిట్ బృందం ఆయనకు కీలకమైన ప్రశ్నలు కూడా సంధిస్తుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. విచారణ నుంచి తప్పించుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే వెళ్లారా, క్యాన్సర్ కూడా దానికి ఉందా అనేది కూడా ఒక డౌట్ అనేది సిట్ బృందం డౌట్గా తెలుస్తుంది. అయితే ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు, మీ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, రాజకీయ నేతలు, రియల్టర్స్, అలాగే సినీ ప్రముఖులు, ఇలాంటి వీళ్ళ పేర్లు మీ లిస్టులో ఎవరెవరి ఉన్నాయి, ఎందుకు ట్యాప్ చేశారు అంటూ కూడా సిట్ అయితే ప్రభాకర్ రావుకు ప్రశ్నలు సంధిస్తుంది.